కొత్త చరిత్రనే రాసేలా కావాలి నువ్వు మండేలా. ఈ పాట గుర్తుందా? అయితే వాస్తవానికి ఇక్కడ ఫస్ట్ నేను చెప్పాల్సింది పాట కాదు, వీళ్ళ గురించి చెప్పాలి. మన గుండెల మీద రాసి పెట్టుకోవాలి. ఇది ఒక పెద్ద చరిత్ర సంబంధించినటువంటి సభ. ఈ సభకు నన్ను ఆహ్వానించినందుకు ముందుగా మా కాశీం సార్కి, ఈ వేదికకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పాటమ్మ రాంబాబు ధన్యవాదాలు సార్. అయితే పొద్దుపోక 3-4 పాటలు రాస్తే మా గంగక్క తీసుకొచ్చింది. మా గంగకు కూడా దండం పెడతాను. ఒక పని అయిపోయింది, 2 పనులు. అయితే రెండోది ఏంటంటే, బాగా దుఃఖం వచ్చినప్పుడు, బాగా సంబరం వేసినప్పుడు పాట అనేటువంటి పుడతానే ఒకటే ఒక విషయం తెలిసి ఈ పాటల ప్రపంచంలోకి నేను వచ్చిన. ఎట్లా అంటే, ఆగమైపోవద్దు రాంబాబు, నీకు ఆయుధం కావాలి నీ చదువు. అంటే ఒక ఆగమైపోతున్నప్పుడు దానికి వెంటనే సొల్యూషన్ చెప్పేది పాట కావాలి, దాని తర్వాత ఇచ్చేటువంటిదే పాట అని చెప్పి నేను రాసుకుంటూ వచ్చిన. ఇట్లా ఆగమైపోవద్దు రాంబాబు, నీకు ఆయుధం కావాలి నీ చదువు. అమ్మ నాకొక్క కొడుకు, గుంట జాగలేని ఒక్క బిడ్డవు, నిరుపేద గుండెల్లో ఒదిగి ఎదుగుతున్నా ఒక్కగానొక్క కొడుకువు నువ్వు. నీ తల్లి పొద్దున్నే లేసి నిన్ను లేపి బువ్వ పెట్టుకుంటూ బుజ్జగించుకుంటూ కష్టాలు తీరేటి రోజెన్నడంటూ నిన్ను చూసి కళ్ళ కద్దుకుంటుంది. మీ అయ్యరెక్కల కష్టము, మీ అయ్యరెక్కల కష్టపు గారేటి కన్నీటి చుక్కల త్యాగము, ఆ త్యాగాల కన్నీటి సంద్రంలో సాగేవో స్వచ్ఛపు సెలయేరు కావాలి. ఇది బాగా దుఃఖం వచ్చినప్పుడు రాసుకున్నటువంటి పాట. అంటే పాట మీద నన్ను పిలిచారు కాబట్టి పాట ఎందుకు పుట్టింది, ఎట్లా పుట్టింది అనేటువంటి ఒక చెప్పే ప్రక్రియలో ఈ పాట పాడిన. రెండోది, చాలా కులం మాట్లాడుకుంటే, మా ఫ్రెండ్స్ నాతో ఛాలెంజ్ చేసినప్పుడు నా సెల్ ఫోన్ నెంబర్ ఉంటుంది 970, దాని పక్కన 40 69 567 అంటున్నా. ఇట్లా వాడికి పాట వినిపించిన. సో ఇట్లా సంబరం వేసినప్పుడు, బాధ వేసినప్పుడు పుట్టేదే పాట అనేటువంటి తెలుసుకొని పాటల ప్రపంచంలోకి వచ్చిన. ఇంకొకసారి ఒక బ్రదర్ నన్ను ఒక పాట పాడడం కోసం 8 గంటలు వెయిట్ చేయించినండి. ఎందుకే అన్న పాడేటి గొంతుల గురితించవు, ఒకనాడు నేను గుర్తిస్తేనే ఈ స్థాయిలో ఉన్నావు, ఆ రోజులే మరిసినవు. ఎందుకంటే ఆయన ముందే కూర్చొని మనసులో వచ్చేటువంటి ఈ భావాలు, అక్షరాలు ఈ పాటగా వచ్చేసినాయి. సో ఇది చెప్పాలనుకున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఈ పాటల ప్రపంచంలో జస్ట్ ఒక 2.5 or 3 years నా జర్నీ. సో నాకంటే చాలా అద్భుతంగా రాసినటువంటి వ్యక్తులు ఈ వేదిక మీద ఉన్నారు, నా ముందు కూడా ఉన్నారు, మా చింతల యాదగిరి అన్న. సో అట్లాంటి వాళ్ళ తీసుకొని ఈ పాటల ప్రపంచంలోకి వచ్చాను. అయితే ఈ పాట ఎట్లుండాలి అంటే, ఎవరన్నా తిట్టేలాగా ఉండాలా, లేదు గతాన్ని మాత్రమే చెప్పేలాగా ఉండాలా అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు, ఈ పాట అనేటువంటిది భవిష్యత్తుకు దారి చూపాలి అనేటువంటి ఆ మార్గంలో వెళ్ళాలనుకునే సావిత్రిబాయి పూలే పాట కానీ, ఇప్పుడు వాడిన కొత్త చరిత్రనే రాయాలా అనేటువంటి పాట కానీ, అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింప బహుజనవాదం ఎత్తాలే, ఎదిగే బిడ్డల చూసి రేపటి పొద్దును తలవాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే, నింగిలో అమరుల కలిసి నీలి వందనమంటూ చరితానే రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ. ఈ పాట భవిష్యత్తుకు చూపించేటువంటి పాట. అంటే దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లైన్ కూడా గౌన్లళ్ళు, తాడు ఎక్కేటువంటి గౌన్లళ్ళు, రాకెట్ను, గొర్రెలను కాసుకునేటువంటి వ్యక్తులు చాలా గొప్ప పొజిషన్లో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో, ఆ ఉద్దేశంతో ఈ పాటల ప్రపంచంలోకి నేను రావడం జరిగింది. కాబట్టి నా పాట ఎప్పుడు భవిష్యత్తును చూపెట్టాలి అనేటువంటి లైన్లోనే ఇక ముందు కూడా పోతా అని చెప్తూ ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి సార్కి, మీకు ఇంత ఓపికగా, ఇంత జలుబు చేసింది బాగా, రాత్రి అంతా 4:30 5:30 అయింది. సో దానివల్ల అట్లా భవిష్యత్తుకు మార్గమేయాలి ఒక పాట తప్ప. రాంబాబు అంటే ఏమనుకుంటామంటే, రాంబాబు నుంచి ఒక మంచి పాట ద్వారానే మాతో మాట్లాడతారు రాంబాబు అనుకుంటారు.
అయితే నేను ఫస్ట్ పాటమ్మ పాట రాసినండి, పర్లేదుగా ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చు కదా. ఎందుకంటే చాలా ప్రాబ్లం ఏంటంటే నేను ఎప్పుడు ప్రిపేర్ అయ్యి ఇక్కడికి రాను. ప్రాబ్లం ఏంటంటే నేను వచ్చేటప్పుడల్లా ఈ సార్ నన్ను ఎందుకు పిలుస్తానరా అనిపించేది. అభిప్రాయంగా చెప్తాను. ఎందుకంటే జర్నీనే చాలా తక్కువ, నేను చాలా నేర్చుకోవాలి. వాస్తవానికి నేను ఎంఏ తెలుగు చేయాలనుకున్నా, కానీ ఇంగ్లీష్ మీద కోపంతో ఎంఏ ఇంగ్లీష్ చేసిన. నిజం ఇది ఎవడరా ఇటు కనిపెట్టిండు అని చెప్పి ఇంగ్లీష్ మీద ఒక పాట రాసిన, ఎంతో తమాషా ఇంగ్లీష్ భాష అని. ఆ పాట ఉంటుంది, త్వరలో రికార్డింగ్ ఇద్దాం. అయితే బాగా దుఃఖం వచ్చినప్పుడు ఈ మన పాటమ్మ పాట రాసుకున్నా. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం లేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా. ఈ పదాలలో చూడండి, ఒక పదం తర్వాత ఇంకొక పదం సొల్యూషన్ ఇస్తూ ఉంటుంది. ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నాగలి కర్రు పెట్టి పొనము దున్నలే, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, వాళ్ళు ఎదురు చూడకుంట బతకాలని మా ఎదలోన తెలుసుకున్నాం, చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా, చదువు అమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా, పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా. ఇట్లా పాట రాస్తున్నప్పుడే దీనికి ఒక సొల్యూషన్ కావాలి, నా జీవితానికి ఒక సొల్యూషన్ కావాలి. ఈ పాటలో కూడా నెక్స్ట్ పదం వింటే కాశీం సార్ లాంటి వాళ్ళు వింటే, పక్కన కూర్చున్నటువంటి పెద్దలు, నా ముందు కూర్చున్నటువంటి రచయితలు వింటే దీంట్లో ఏం తప్పులు వెతుకొద్దు అని చెప్పి చిన్నగా అట్లా వచ్చిన. ఇంకా ఈ ప్రయాణంలో అవకాశాలు అందకపోయినా పకుని పయనం, అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం. అక్కడ అవకాశం దొరికినా కూడా ఎక్కడ నా ప్రయాణం ఆపొద్దు, నా పాటల ప్రయాణం ఆపొద్దు అని చెప్పి ఈ పాట రాసిన. సో ఇది పాటల ప్రపంచం యొక్క చరిత్ర. థ్యాంక్ యూ సార్.